గురుభ్యో నమః. రాజమాతాంగ దేవునే నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈరోజు మనం మ్యూజిక్ షాప్ మూర్తి గురించి మాట్లాడుకుందాం. సినిమా అయితే నాకు బాగా నచ్చిందండి. రాజకీయ, సామాజిక, సినిమా, క్రీడా రంగాల విషయాలు ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఇక కథ విషయానికి వస్తే, చిన్నతనం నుండి సంగీతంపై ఇష్టంతో సంగీతం నేర్చుకోలేక మ్యూజిక్ షాప్ నడుపుతూ కాలానుగుణంగా వచ్చిన మార్పులతో దానిలో ఆర్థికంగా లాభదాయకం కాకపోయినా తనకు ఇష్టం లేని వ్యాపారంలో ఇంట్లో వాళ్ళు చేయమని ఒత్తిడి చేస్తున్నా అవి చేయలేక మ్యూజిక్ షాప్ వదలలేక సతమతం అవుతూ 52 సంవత్సరాల వయసులో తనకు వచ్చిన నచ్చిన మ్యూజిక్లోనే కొత్త పందా వెతుక్కొని డీజేగా మారిన మూర్తి కథ ఇది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వెళ్లే దారిలో 100 కారణాలు వెతుక్కుంటూ లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఆగిపోయే నేటి యువతకు సమాజంలో చేసే పనిలో పట్టుదల, ఫ్యాషన్ ఉంటే నువ్వు లక్ష్యాన్ని చేరుకోవడంలో స్థూలకాయం కానీ వయస్సు, కుటుంబం, పరిస్థితులు, డబ్బు ఏవి కూడా అడ్డు రావు అని మనందరికీ స్ఫూర్తిని నింపే మూర్తి కథ ఇది. పిల్లల యాంబిషన్ గౌరవించిన తల్లిదండ్రులు ఉంటే సమాజం పేరు చెప్పి వారికన్నా ముందే తమ పిల్లలపై నమ్మకం లేక తామే నిందలు వేసే తల్లిదండ్రులు ఉండే ఈ సమాజంలో అందరినీ ఎదిరించి తన కలల వైపు అడుగులు వేసే ఒక అంజని కథ ఇది. ఇక నటీనటుల విషయానికి వస్తే, మ్యూజిక్ షాప్ మూర్తిగా అజయ్ ఘోష్ తన విశ్వరూపాన్ని చూపించాడు. సగటు మధ్యతరగతి భర్తగా, తండ్రిగా, మ్యూజిక్ పట్ల తనకున్న జిజ్ఞాసతో 52 సంవత్సరాల వయసులోనూ ఒక విద్యార్థిగా ఇంటిని వదిలి తన కళను సాకారం చేసుకునే క్రమంలో బార్ టెండర్గా పనిచేస్తూ డీజేగా మారిన తర్వాత తలకు పొగరెక్కని సామాన్యమైన మూర్తిగా తన విశ్వరూపాన్ని చూపించాడు. భర్త ఇంటిని పట్టించుకోవడం లేదు అన్న బాధతో ఇంటిని నడిపే బాధ్యతను తను తీసుకొని ఫ్రస్ట్రేషన్తో భర్తపై విరుచుకుపడే భార్యగా సహజ నటి ఆమెని జయపాత్రను తను తప్ప వేరే వాళ్ళు ఎవరూ చేయలేనిరు అన్నట్టు చేసింది. తండ్రిపై అమితమైన ప్రేమ ఉన్నా తన యాంబిషన్ కాదన్న తండ్రితో గొడవపడుతూ మూర్తికి డీజే టీచర్గా మారిన అంజని పాత్రలో చాందిని చౌదరి బాగా చేసింది. మిగిలిన పాత్రలో భానుచందర్, అమిత్ శర్మ, బారుకు సంబంధించిన కుర్రాళ్ళుగా అందరూ తమ పరిధిలో బాగా చేశారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే శివ పాలడుగు చాలా బాగా చేశారు. ఎమోషన్ సీన్స్లో కంటతడి తిప్పించారు. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. మ్యూజిక్కు పవన్, సినిమాకు తగ్గ సంగీతాన్ని అందించారు. పాటలు బాగున్నాయి. కెమెరా బి శ్రీనివాసు, ఎడిటింగ్ బి నాగేశ్వర రెడ్డి బాగా చేశారు. పాటలు మహేష్ బాగా రాశారు. కొసమెరుపు సినిమాలో అజయ్ ఘోష్ అన్నట్టు కొండవన్నీ అమ్మకానికి కాదు, కొన్ని జ్ఞాపకాలు, అవి దాచుకోవడానికి తప్ప అమ్మకూడదు అన్నట్లు కొన్ని సినిమాలు చూసి వదిలేయడానికి కాదు, జ్ఞాపకాలుగా గుండె లోతుల్లో దాచుకోవాలి. ఈ వారం మీరు కుటుంబ సమేతంగా సినిమా చూడాలనుకుంటున్నారా? హ్యాపీగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. మామయ్య కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.